శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి మార్చి 1 నుంచి 7వ తారీఖు మధ్యలో జరిగే వార ఫలాలు పరిశీలించినప్పుడు నెమ్మదిగా కుంభరాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం జరుగుతుంది. ప్రధానంగా శుక్రుడు కుంభరాశి వారికి యోగకారకుడు, చతుర్థ భాగ్యాధిపతిగా. శుక్రుడు గోచారీత్యా ఎంత బలంగా ఉంటే జాతకుడు జీవితంలో అంత సౌఖ్యం అనుభవించడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా మరి భాగ్యాధిపతిగా ధనస్థాన సంచారం చేస్తూ ఈ 1వ తారీఖున ప్రవేశించాడు. మార్చి 1వ తారీఖున సుమారుగా 25 రోజుల పాటు ఈ శుక్రగ్రహ సంచారం జాతకుడి ధనస్థానంలో ప్రవేశించడం వల్ల ప్రధానంగా మాతృ సౌఖ్యం, తల్లిగారి ద్వారా సహకారం లభిస్తూ ఉంటుంది. స్థిరాస్తి వల్ల, భూముల వల్ల, రియల్ ఎస్టేట్ వ్యాపారం వల్ల, వాహనాల వల్ల, భూముల వల్ల, స్థిరాస్తుల వల్ల ఆదాయం లభిస్తూ ఉంటుంది. ప్రధానంగా భాగ్యాధిపతి అవడం వల్ల మీ యొక్క స్వయం కృషితో, అదృష్టం వల్ల అయితేనే, మీ పిల్లల యొక్క సహకారంతో అయితేనే, అలాగే మీకు సడన్గా అదృష్టంగా కొన్ని శుభవార్తల వల్ల అయితేనే అటు ఆర్థిక పరంగా అనుకూలిస్తుంది. కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం సంకల్పించడం జరుగుతుంది. దానికి తగినటువంటి ధనం కానీ మిగతా విషయాలు కానీ రావడం జరుగుతుంది. అంటే శుక్రుడు ఉచ్చస్థితిలోకి రావడం వల్ల మీ కుటుంబంలో ఒకరికి హోదా పెరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళకి ఏదైనా ఉద్యోగం రావడం, అంటే మీరు ప్రధానంగా స్త్రీ అయి ఉంటే మీకు ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తూ ఉంటుంది. లేదంటే మీ కుటుంబంలో స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు కళారంగంలో ఉన్న, సినిమా, టీవీ, మీడియా రంగంలో ఉన్న మీ ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు గతంలో వచ్చినటువంటి ఆదాయం మీ కుటుంబ అవసరాలకి సరిపోక చాలా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ సమయంలో కంప్లీట్గా మీ యొక్క వ్యక్తిగత ఆదాయం పెరుగుతుంది, కుటుంబ ఆదాయం పెరుగుతుంది. దాని ద్వారా ఆర్థిక పరంగా కొంత పుంజుకుంటారు. పెండింగ్గా ఉన్నటువంటి ఏదైనా పూజలు, పుణ్య కార్యక్రమాలు, వివాహాలు, ఈ ఫంక్షన్స్ ఏమన్నా ఉంటే అవి ఏదో విధంగా జరిపించడం, అలాగే మీ బంధుమిత్రుల దగ్గర మీ యొక్క ఉన్నతి కూడా చూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా కాలంగా మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని, నష్టాల్లో ఉన్నారని, చాలా ఇబ్బంది పడుతున్నారని అనుకునే మీ చుట్టుపక్కల ప్రజానీకానికి, మీ బంధువులకి ఒకేసారి మీ యొక్క స్థాయి చూపించే విధంగా మీ స్థాయి పెరుగుతుంది. వాళ్ళందరినీ పిలిపించి మీరు ఏదో ఒక గెట్ టుగెదర్ పార్టీ కానీ, ఫంక్షన్ కానీ, ఏదో శుభకార్యం, పుట్టినరోజు వేడుకో, నిశ్చితార్థం జరిపించడం వల్ల మళ్ళా మీ యొక్క పూర్వ వైభవాన్ని పుంజుకుంటారు. వాళ్ళు కూడా కొంతవరకు మీ యొక్క స్థాయిని చూసి ఏడ్చేవాళ్ళు ఏడుస్తుంటారు, సంతోషించే వాళ్ళు సంతోషిస్తారు. మొత్తం మీద మీ ఉనికి చాటుకుంటారు, ఆర్థిక పరంగా ఎదుగుతారు. సంఘంలో మీ మాటకి గౌరవం పెరుగుతుంది, మీ కుటుంబం యొక్క ప్రతిష్ట పెరుగుతుంది. చాలా కాలంగా ఉన్నటువంటి అవమానాల నుంచి బయటపడతారు. ఇక రాశి అందే ఈ ప్రధాన గ్రహాలైనటువంటి రవి, కుజుడు ఈ 2 రాశిలో ప్రవేశించడం వల్ల మీలో ఒక పౌరుషం మొదలవుతుంది. ఏదో చెయ్యాలి, సాధించాలి అన్న తపన పెరుగుతూ ఉంటుంది. అందుకని ఏమాత్రం చిన్న అవకాశం ఉన్నా దాన్ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎంబటినే స్పందించి ఆ కార్యక్రమంలో మీరు పాల్గొనడం జరుగుతుంటుంది. వ్యక్తిగతంగా ఎవరు సహకారం లేకుండా మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. ఉద్యోగంలో ఉన్న వారికి ఒక ప్రమోషను, లేదంటే ఒక అదనపు బాధ్యత రావడం వల్ల హోదా పెరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు చాలా ఉత్సాహంగా పనిచేసి గతంలో మీ మీద ఉన్నటువంటి అపవాదుల్ని తొలగించే ప్రయత్నంలో చాలా వరకు విజయం సాధించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఫిజికల్గా మీరు బలంగా ఉండడానికో, ఫిజికల్ ఫిట్నెస్ కొరకు కొత్తగా వ్యాయామం చేయడం కానీ, వాకింగ్ చేయడం కానీ, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే ప్రయత్నంలో చాలా వరకు మీరు సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మొత్తం మీద ఏంటంటే ఆదాయం పెరుగుతుంది, వ్యక్తిగత ఆరోగ్యం పెరుగుతుంది. ఏదైనా మీ ఉనికిని చాటుకొని మళ్ళీ మీరేంటో నిరూపించుకునే సమయం ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. నెమ్మదిగా ఇదే మీకు కొన్ని రోజుల పాటు కంటిన్యూ అయ్యి గతంలో పోగొట్టుకున్నవి తిరిగి సంపాదించుకోవడం జరుగుతుంది. ప్రధానంగా మనం ఈ వారంలో చంద్రగ్రహణం అన్నది 3వ తారీఖున ఏర్పడడం జరుగుతుంది. విధి విధానంగా అటు కుంభరాశి వారు, అటు సింహరాశి వారే కాకుండా ఇంచుమించుగా ప్రతి రాశి వారు కూడా ఈ గ్రహణ సంబంధించినటువంటి పరిహారాన్ని తప్పకుండా చేయవలసి ఉంటుంది. ఇప్పుడు చంద్రుడికి ఏర్పడుతున్నటువంటి ఈ గ్రహణం వల్ల చాలామందికి మానసిక అశాంతి లాంటిది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది.
ఏదో ఒక కష్టం జాతకుడికి కలుగుతూ ఉంటుంది. విద్యార్థులు ప్రధానంగా ఈ గ్రహణ నియమాన్ని పాటించి తగు విధంగా పరిహారం చేసుకుంటే విద్యలో బాగా రాణించి రాబోయే ఎగ్జామ్స్లో కంప్లీట్గా మీరు విజయం సాధించడానికి బాగుంటుంది. ఇటు వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరైనా మీ యొక్క ఆచార ప్రకారం మీ యొక్క కుల గురువు కానీ మీ పంతులు గారు కానీ మీ ఆస్థాన పండితుడు కానీ అడిగి వారు చెప్పే విధంగా కంప్లీట్గా మీరు ఈ గ్రహణాన్ని విధి విధానంగా పాటించి తగు విధంగా దానం కూడా చేయవలసి ఉంటుంది. అది చంద్రగ్రహణం కాబట్టి ఈ బియ్యం డొనేట్ చేయడం వల్ల కలిగిపోతుంది. దాని తర్వాత కంప్లీట్గా మీరు శివుడికి ఆవుపాలతో అభిషేకం చేయించుకోవడం, వీలైతే కొంతమంది కన్నా భోజనం పెట్టించడం, అంటే అన్నదానం అది అనలేం కానీ ఒక 10 మంది అతిథులు పిలిపించి చక్కగా భోజనం పెట్టడం వల్ల ఈ గ్రహణం మీకు అనుకూలంగా మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇంకా ప్రధానంగా తల్లిగారి యొక్క ఆశీర్వాదం తీసుకున్నా కూడా ఈ గ్రహణ దోషం పోయి మీకు మంచి మనసు, మంచి ఆయుష్, మంచి జ్ఞానం వచ్చే అవకాశం ఉన్నది. సో దానివల్ల అది కంప్లీట్గా పాటించండి. తల్లిగారి యొక్క ఆశీస్సులు తీసుకోండి. తల్లిగారికి ఏదో ఒక బహుమతి ఇచ్చి వారి ఆశీస్సులు తీసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. సో దాంతోపాటుగా మన ప్రేక్షకులకి ఒక ముఖ్యమైనటువంటి విన్నపం ఏంటంటే, ప్రతి సంవత్సరం కూడా మా జ్యోతిష విజ్ఞాన కేంద్రం అనే ఒక ఫర్మ్ ద్వారా ఈ జ్యోతిష మహాసభలో నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. సుమారుగా ఇది 10వ సంవత్సరం. ఈ నెల అంటే ఇంచుమించుగా ఈ మార్చి నెల 22వ తారీఖున ఆదివారం రోజు మన హైదరాబాద్లో ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ జ్యోతిష సభ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ప్రముఖుల్ని ఆహ్వానించి ఈ జ్యోతిషానికి ఉపయోగపడే, అంటే మీకు ఎవరైతే జ్యోతిష విద్యార్థులు ఉంటారో, జ్యోతిష్కులు ఉంటారో వారికి ఉపయోగపడే కొన్ని విషయాలు చర్చించడం జరుగుతుంటుంది. మీలో ఎవరికైనా ఈ జ్యోతిష సభలో పాల్గొని మీకు వచ్చిన విధంగా సభలో ప్రసంగించాలనుకున్నా, సభలో పాల్గొవాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. దీనికి ఏ విధమైనటువంటి ఫీజు ఉండదు. మరి సభలో పాల్గొన్న వారికి అన్ని సౌకర్యాలు, అంటే భోజన సౌకర్యాలన్నీ కూడా ఉచితంగానే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎటువంటి ప్రవేశ రుసుము ఉండదు. కాబట్టి ఎవరైనా మా మీద అభిమానం ఉన్నవాళ్ళు, కొత్త విషయాలను తెలుసుకుందాం అనుకునే వాళ్ళు ఈ నెల 22వ తారీఖు ఆదివారం రోజు జరగబోయే సభకు ముందుగా మీ యొక్క పేర్లు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తూ, అలాగే ప్రధానంగా ఈ వారం నుంచి శుక్రుడు ఉచ్చస్థితిలోకి వచ్చి మరి కొన్ని రాశుల వారికి మాలవ్య మహాపురుష యోగం అనే యోగం ఏర్పడింది. శుక్రుడు బలంగా ఉన్నప్పుడు మరి లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల, పూజించడం వల్ల మనకి తొందరగా అమ్మవారి ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఈ సమయంలో మీరు ఈ రాబోయే ఈ మార్చి 1వ తారీఖు నుంచి 25వ తారీఖు మధ్యలో కనీసం ఒక 18 రోజులు పెట్టుకొని ప్రతిరోజు కూడా విధి విధానంగా లక్ష్మీ అమ్మవారిని, అంటే మీరు ఏ రూపంలో అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నా పూజించినా పర్వాలేదు, కలవ పువ్వులతో అమ్మవారిని ఏదో ఒక శుక్రవారం రోజు కానీ మంగళవారం కానీ ఏ రోజైనా కలవ పువ్వులతో అమ్మవారిని అలంకరించి, వీలైతే ఈ ప్రతిరోజు కూడా, అంటే ఈ శుక్రుడు ఉచ్చలో ఉన్న రోజులు కూడా శ్రీ సూక్తం కానీ, లక్ష్మీ స్తోత్రం కానీ, కనకదార స్తోత్రం కానీ పారాయణ చేస్తూ కంప్లీట్గా మీరు ఈ విధానం పాటించడం వల్ల, అలాగే ఏదైనా అమ్మవారి ఆలయంలో అమ్మవారి కలవ పువ్వులతో అర్చన చేయడం, దానివల్ల ఏంటంటే మీకు అమ్మవారు తొందరగా అనుగ్రహించడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మీకు ఈ దేవతలు ఫోటోలు అవి చూసినప్పుడు కొంతమంది చేతిలో ఈ కలవ పువ్వు ఉండడం జరుగుతూ ఉంటుంది. సూర్య భగవానికి ఉంటుంది, లక్ష్మీ అమ్మవారికి ఎలా ఉంటుంది, కొంతమందికి అది సింబాలిక్గా పెడుతుంటారు. ఎవరి చేతిలో ఈ కలవ పువ్వు ఉన్నట్టు ఆ చిత్రపటం లేదంటే ఆ దేవతామూర్తి ఉంటుందో వారు మీకు ధనాన్ని ఇవ్వడానికి రెడీగా ఉంటారన్నమాట. అందుకే ఆ సింబల్ అక్కడ పెట్టడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే మీరు కలవ పువ్వులతో అమ్మవారిని పూజించడం వల్ల, తేనె నైవేద్యంగా పెట్టడం వల్ల, ఈ ప్రసాదం అది అమ్మవారి పెట్టినప్పుడు వెండి పాత్రల్లో పెట్టవలసి ఉంటుంది. ఎక్కువ మంది ఏంటంటే స్టీలు పాత్రల్లో పెట్టడం అన్నటువంటిది అది చాలా పొరపాటు. తెలియచేయడం వల్ల తప్పు లేదు, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా దైవ ఆరాధనకి ఇనప సంబంధించింది, స్టీలు సంబంధించింది ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడకుండా ఉంటేనే మంచిది. సాధ్యమైనంత వరకు అమ్మవారి యొక్క నైవేద్యాలు కానీ ప్రసాదాలు కానీ అరిటాకులో పెడితే ఉత్తమం.
లేదు వెండి ప్లేట్లో పెడితే మరింత ఉత్తమం. ఈ విధంగా బుద్ధిగా నియమం పాటించి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం. అలాగే అమ్మవారి పూజా కార్యక్రమం ప్రారంభించుకున్నాం. కనకదార స్తోత్రం చదువుతున్నాం. అప్పుడు ఏం చేయాలి? ఏదో ఒక పర్టికులర్ టైం ఎన్నుకోవాలి. ఉదయం 6:30 అంటే 6:30, 5 అంటే 5. ఆ టైంకే కరెక్ట్గా హాజరు అయిపోవాలి. ఆ టైంకి చేస్తేనే మీకు ఆ ఫలితం శీఘ్రంగా తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది. ఒకరోజు 6 గంటలకి, ఓ రోజు 9 గంటలకి, ఓ రోజు సాయంకాలం ఈ విధంగా చేయడం వల్ల మీరు 1,00,000 రోజులు చేసినా సరే ఆ ఫలితం అన్నది మీకు రాదు. ప్రధానంగా మీరు అమ్మవారికి సంబంధించినటువంటి ఏ స్తోత్రం పారాయణ చేసినా ముందుగా అది చక్కగా విని దాని తాలూకా అర్థం పూర్తిగా తెలుసుకొని అది చదవడం వల్ల, పారాయణ చేయడం వల్ల ఆ ఫలితం మీకు తొందరగా వస్తుంది. అది మీకు తెలిసిపోతూ ఉంటుంది. మీరు ఒక్కొక్క వాడు చదువుతుంటే ఆ స్తోత్రం పూర్తయ్యే లోపల అది మీకు ఎటువంటి అనుభవిస్తున్నది మీరు ప్రత్యక్షంగా దాన్ని అనుభవించడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడది దాని యొక్క పూర్తి అర్థం తెలిసినప్పుడు అది మనకుగా భావించి మీకు తెలుస్తూ ఉంటుంది. అది పూర్తిగా భక్తిలో సంపూర్ణంగా చేసిన వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. అందుకని ఈ విధంగా దాదాప్యం చెందుతూ శరణాగతి చెంది అమ్మవారి పాదాలు పట్టుకొని ఒక్కసారి చేసినా కూడా మీకు 1,000 సార్లు చదివిన ఫలితం అన్నది తప్పకుండా కలుగుతుంది. ఇందులో శ్రద్ధ అన్నది వెరీ 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 ఇంపార్టెంట్. స్వస్తి.